తాకు గాలి నాపైన వాలి క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. 7 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే ఎక్కువ పిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మాత్రం వాటర్ మార్క్ అనేది రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత 9:16 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో మనకు వీడియో రావడానికి. అండ్ ఫొటోస్ అయితే జూమ్ అయితే చేసేసుకోవాలి. అన్ని ఫొటోస్ కూడా సేమ్ జూమ్ చేసుకోవాలి. మనకు ఫుల్ స్క్రీన్లో మంచిగా కనిపిస్తుంది వీడియో. అండ్ అన్ని ఫొటోస్ కూడా జూమ్ అయితే మంచిగా చేసుకోవాలి. జూమ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. అన్ని ఫొటోస్ కూడా జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకున్న తర్వాతనే మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్న ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. మంచిగా ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకుంటూ రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. ఒక్కొక్క పిక్కి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకుంటూ రైట్ క్లిక్ ఇచ్చేస్తే అన్ని ఫొటోస్ కూడా ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. టోటల్ పిక్స్ కూడా ఏ ఫోటోకి ఏ ఎఫెక్ట్ సెట్ అవుతుంది అనేసి చూసేసుకొని ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత పిప్ ఆప్షన్లో వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ యాడ్ చేసుకున్న తర్వాత టెంప్లెట్ని జూమ్ ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టు జూమ్ అయితే చేసేసుకోవాలి. తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత ఆ టెంప్లెట్కి ఉన్న వాల్యూమ్ మొత్తం కూడా ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఎంత చక్కగా మన టెంప్లెట్ అనేది యాడ్ అయిందో చూడండి. అండ్ తర్వాత కూడా మళ్ళీ పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని లిరికల్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత ఫుల్ స్క్రీన్లో అనేది మంచిగా ఆన్ చేసుకోవాలన్నమాట. లిరికల్ వీడియోని అయితే మంచిగా జూమ్ చేసేసుకొని బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళేసి స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకైతే టెంప్లెట్ అయితే మంచిగా యాడ్ అవుతుంది. అండ్ కొంచెం లిరికల్ వీడియోని కొంచెం కిందికి లాగైతే జూమ్ అయితే చేసుకొని కిందికి అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఎంత చక్కగా వచ్చిందో చూసారు కదా. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఓవరాల్గా వీడియో నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. ఇచ్చేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 720p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.